వెల్కమ్ టు కోటిపల్లి కాలం తెలుగువారి ఆత్మీయుడు మీ అయ్యప్ప. మేం భారతీయులం, మేమింతే. భారతీయులందరూ నా సహోదరి సహోదరులు. కట్ చేస్తే గాంధీజీ కొమట కులానికి చెందిన గుజరాతీ. స్కూల్ ఆవరణంలో అందరూ నా సోదరి సోదరుల పాఠంలో ఈయనది ఆ కులం ఈ కులం, కుల పాఠాల లేక విద్యా పాఠాల, ఇలాంటి పుస్తకాలు బ్యాన్ చేయరా? అక్కడి పాఠాల్లో అందరూ నా వాళ్ళే. పుస్తకాల్లో కులాలు. పెళ్లి అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తాం. ఒక తప్పు ఉన్న పిల్లని ఇవ్వం. కట్ చేస్తే జైలుకు వెళ్లిన వారికి, దోపిడి దొంగలకు, హత్యలు చేసిన వారికి దేశాన్ని తీసుకో అంటాం. ఒకసారి అవకాశం ఇస్తే మొత్తం దోచాడు కదా, దొంగని పిలిచి ఇంకో అవకాశం ఇస్తాం. మొత్తం దోచుకో అంటున్నాం. చిన్న మచ్చ ఉన్న పిల్లని ఇవ్వం. ఎన్ని తప్పులు చేసినా దేశాన్ని దొంగలకి ఇచ్చేస్తాం. రూపాయి చిల్లర ఇవ్వకపోతే దెబ్బలాడతాం. కట్ చేస్తే మనం వాడే అగ్గిపుల్ల మొదలుకొని అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాం. బ్రష్, పేస్ట్, సబ్బు, ఇలా ఉదయం దగ్గర నుంచి పడుకునే వరకు అన్నింటికీ ట్యాక్స్ కడుతున్నాం. సగటున ఒక వ్యక్తి రోజుకు కట్టే ట్యాక్స్ 50 రూపాయల పైనే. ఈ డబ్బును ఎవరు తింటున్నారు? ఎవరు దర్జాగా ఖర్చు పెట్టుకుంటున్నారు? 100 రూపాయలు పడిపోతే 100 సార్లు ఏడుస్తాం. నాయకులు చేస్తున్న అవినీతికి రోజుకి 50 రూపాయలు పోగొట్టుకుంటున్నావు. అడగాలి అంటే భయం. తండ్రి గొప్పవాడైతే పిల్లవాడు గొప్పవాడు కాలేడు అనుకుంటాం. కట్ చేస్తే కొత్త వారికి రాజకీయ అవకాశం ఇవ్వం. ఆ దేశం మంత్రి కొడుకు మంత్రి అవ్వాలి, ఎమ్మెల్యే కొడుకు కూతుళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, ముఖ్యమంత్రి కొడుకులు ముఖ్యమంత్రి అవ్వాలి. అలా అయితేనే దేశం బాగుపడుతుంది. లేకుంటే వీళ్ళు సర్వనాశనం చేస్తారు. మన పిల్లలకు మంచి వాడితో స్నేహం చేయి, చదువుకున్న వాడితో మాట్లాడు చెబుతాం. కట్ చేస్తే కనీసం ఆర్థిక వ్యవస్థ కూడా తెలియని వాడిని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఇస్తాం. ఇవన్నీ కట్ చేస్తే మనకు కట్ చేస్తున్నవి 70 ఏళ్లుగా అయినా ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టిన సర్కారు స్కూల్లో అందని విద్య, సర్కారు ఆసుపత్రిలో అందని వైద్యం, ఇంకా రోడ్లు లేని గ్రామాలు, నిరుద్యోగుల నిరీక్షణ, దోపిడీ దొంగలు బయట, నిజాయితీగా ఉన్నవారు జైలులో, లక్షల్లో పెండింగ్ కేసులు నిండిన జైల్లో. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు వింటారు, మారరు. ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి చదువుకున్న యువతకు అవకాశం ఇద్దాం, దేశాన్ని మార్చేద్దాం. విదేశాలలో యువతకు అవకాశం ఇస్తారు, అభివృద్ధి ఉంటుంది. కట్ చేస్తే మన దేశంలో అనుభవం ఆవకాయ బద్ద అంటాం. కట్ చేస్తే ఆవగింజ అంత చిత్తశుద్ధి ఉంటే ఆకాశం అంతా అభివృద్ధి చేయవచ్చు. పాలనకు అనుభవం కన్నా చిత్తశుద్ధి కావాలి. రూపాయి తీసుకోకుండా ఓటు వేసే దమ్ము ఉందా? రూపాయి తీసుకోకుండా ఓటు వేసే దమ్ము ఉందా? కట్ చేస్తే దేశాన్ని మార్చే దమ్ము నాయకులకు ఉంటుంది. లేకుంటే ప్రశ్నించే దమ్ము నీకు ఉందా? కొత్త వారికి అవకాశం ఇచ్చే దమ్ము నీకు ఉంటే మార్చే దమ్ము యువతకు ఉంది. మేమింతే. మార్పు కోసం చూస్తూ మీ 28 ఏళ్ల యువకుడు మీ కోటిపల్లి అయ్యప్ప. జై హింద్.